తెలంగాణలో అసమర్థ అవినీతి ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ సీసీపీయూ కోర్సు చేశారని అన్నారు. కనెక్ట్, కలెక్ట్, పే, యూజ్ ఇది మాత్రమే రేవంత్ కు తెలుసు అని విమర్శించారు. రేవంత్ పాలనలో పెద్దల నుంచి అంగన్వాడీ పిల్లలు కూడా సంతోషంగా లేరన్నారు. ఉద్యోగాలు రాలే, పెండింగ్ ప్రాజెక్టులు ముందుకు పోతలేవు, ఇవన్నీ పక్కన ఒక చెరువు తూము కూడా కట్టలేదు, రిపేర్ కూడా చేయలే. ఊర్లలో చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి రిపేర్ కాలే. ఇన్ని రోజులలో ఒక రోడ్ వేయలే, ఒక వ్యవసాయ విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రం ఉంది. ఒక మన మిత్రుడు ఒక చెప్పాడు, సిసిపియు కోర్స్ చేసినట్ట రేవంత్ రెడ్డి. కలెక్ట్, పే అండ్ యూజ్. పక్కకి అందరూ కరప్ట్ బ్యూరోక్రాట్స్ అండి. కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే మొఖాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఈయన పక్కకి అంటే నీకు నియత కూడా లేదు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్న పిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు.